హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి బడ్జెట్ గేమింగ్ ల్యాప్టాప్స్. అంటే గేమింగ్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి బడ్జెట్లో అంటే 50Kలో మంచి గేమింగ్ ల్యాప్టాప్స్ ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది, అంటే బెటర్ కంటెంట్ ఎతకడం కోసం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు మనకి ఏసర్ ఆస్పెర్ 7. దీన్ని ఎందుకు తీసుకున్నామంటే దీని యొక్క కాస్ట్ అండ్ స్లీక్ డిజైన్. ఇది పవర్ఫుల్ ల్యాప్టాప్ అండ్ అట్ ద రేట్ ఆఫ్ లో కాస్ట్కి వస్తుంది. దీని స్లీక్ డిజైన్ చూసారంటే ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ 180 degreesలో ఇది బెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి దీని యొక్క స్టోరేజ్. ఇది 512GB SSD అండ్ 8GB ర్యామ్తో వస్తుంది, ఇంక్లూజివ్ అప్ టు 16GB అండ్ 1TB SSD. అండ్ ఇది వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్తో వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి దీంట్లో డిస్ప్లే. ఇది 81.61% ఫుల్ FHD డిస్ప్లే ఉంటుంది, అంటే ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి దీని కోర్. ఇది ఇంటెల్ i5 ప్రాసెసర్తో ఉంటుంది ప్రాసెసర్. అండ్ గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేటప్పటికి 4GB గ్రాఫిక్స్ కార్డ్. అండ్ దీని యొక్క ఓవర్ వ్యూ చూసానంటే మనం గ్రాఫిక్స్ కార్డ్ 4GB గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది, నివేదా GeForce GTX 1650. అండ్ దీనికి ఆప్టికల్ డిస్క్ ఉండదు, ఆప్టికల్ డిస్క్ డ్రైవ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి HP పెలికాన్. దీన్ని ఎందుకు తీసినారంటే దీని యొక్క కాస్ట్ అండ్ దీని యొక్క స్టైల్ డిజైన్ చాలా కూల్గా ఉంటుంది. అండ్ దీని కీబోర్డ్ బ్యాక్లైట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ దీంట్లో చూసామంటే మనకి ప్రాసెసర్ AMD Ryzen 5 3550H ఉంటుంది మనకి. అండ్ దీంట్లో కూడా నివేదా GeForce గ్రాఫిక్స్ కార్డ్ 4GB గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది. అండ్ ఫుల్ HD డిస్ప్లే. దీని ఎడ్జెస్ వచ్చేటప్పటికి 7mm మాత్రమే థిక్ ఉంటాయి. అండ్ దీంట్లో చూసామంటే 2 ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి, అంటే ఈజీగా కూల్ అయిపోద్ది, మన గేమ్ ఆడినా సరే హీట్ ఏం అవ్వదు ల్యాప్టాప్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి దీని స్పీకర్స్. ఇది డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది, చాలా బేస్ వాయిస్ ఎక్కువ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఉండే స్టోరేజ్ ఆప్షన్స్. ఇది 8GB ర్యామ్ అండ్ 1TB HDDతో వస్తుంది. దీని ఓవరాల్ ఫీచర్స్ చూస్తే బడ్జెట్ గేమింగ్ ల్యాప్టాప్ అంటే ఇలా ఉంటుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ACER NITRO 5. అండ్ ఈ మూడాట్లో నాకు నచ్చిందంటే ఇదే, అంటే నేను వాడుతుంది కూడా ఇదే ల్యాప్టాప్. అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 55K ఉంటుంది, కానీ ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్లో మనకి 50Kకే రావచ్చు. అండ్ దీని ప్రాసెసర్ చూసారంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, Ryzen 5 3550H ప్రాసెసర్ దీనికి. అండ్ ఇంకా చూసారంటే నివేదా GeForce GTX అది 4GB గ్రాఫిక్ కార్డ్ ఉండేది. అండ్ డిస్ప్లే కూడా చాలా చాలా క్లియర్ కట్గా ఉండేది, చాలా బ్యూటిఫుల్గా ఉండేది డిస్ప్లే కూడా. డిస్ప్లే చూసారంటే మనకి 80% రేషియోలో ఉండేది బాడీకి. అండ్ 15.6 inches. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఉండే బెస్ట్ ఆప్షన్ అంటే కూల్ అండ్ 5, అంటే నైట్రో సెన్స్ అనే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మనం ఈజీగా దీంట్లో ఉండే ఎగ్జాస్ట్కి ఉండే పవర్ని మనం ఈజీగా కంట్రోల్ చేసుకుంటూ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి గ్రేట్ సౌండ్ అంటే ఇది డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది, బెస్ట్ బేస్తో వస్తుంది సౌండ్. అండ్ దీన్ని ఒక కనెక్టివిటీ చూసారంటే కిల్లర్ ఎథర్నెట్ E2500, అంటే చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది వైఫై అనేది. అండ్ దీని డిజైన్ చూస్తేనే ఎవరైనా ఫ్లాట్ అయిపోతారు, అంత స్లీక్గా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్. అండ్ 50Kలో ఇంతకన్నా మంచి ల్యాప్టాప్స్ మీకు అంటే దొరకవు అనుకుంటున్నాను నేను. అండ్ నా ఒపీనియన్ అనేది నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత దొరికినాయి. అండ్ మీకు నచ్చితే వీటి మూడాట్లో ఏదో ఒకటి కొనుక్కోడానికి ట్రై చేయండి. అంటే ఈ మూడు మా ఫ్రెండ్స్ నేను యూజ్ చేసినవి మీకు సజెస్ట్ చేశాను, అంటే వీటి పర్ఫార్మెన్స్ అవన్నీ చెక్ చేసి. అండ్ ఆ తర్వాత మీ ఇష్టం. అండ్ hope you like the video and please don't forget to like and subscribe.